ఈరోజు మనం చెప్పుకునే కథ ఒక తల్లి లేని ముగ్గురు కూతుళ్ల కథని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఒక ఊరిలో శివానంద్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. తనకి ముగ్గురు కూతుళ్ళు. శివానంద్ భార్య కొంతకాలం క్రితము మరణించింది. కానీ శివానంద్ తన కూతుళ్లను చాలా ప్రేమించేవారు. తన కూతుళ్ళు చాలా అందంగా ఉండేవారు. శివానంద్ మూడవ కూతురు అందరికన్నా చాలా తెలివైనది. శివానంద్కి రమ, రాణి, రమణి అని ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. తన ముగ్గురు కూతుళ్లను కూడా చాలా ప్రేమించేవాడు. తన పిల్లలకి ఎప్పుడూ కూడా తల్లి లేని లోటు రానివ్వకుండా వాళ్ళని చాలా ప్రేమగా చూసుకునేవాడు. మెల్లిమెల్లిగా ముగ్గురు కూతుళ్ళు కూడా పెద్దవాళ్ళయ్యారు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ తండ్రి కోసం వాళ్ళే స్వయంగా భోజనాన్ని సిద్ధం చేసేవారు. శివానంద్ పని కోసం బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చేసరికి పిల్లలు భోజనాన్ని తయారు చేసి సిద్ధంగా ఉంచేవారు. అదే ఊరిలో ఒక క్రూరమైన మనసున్న మహిళ నివసిస్తూ ఉండేది. తన పేరు సుమతి. తనకి ఒక కూతురు కూడా ఉంది. తన పేరు సుధా. ఆమె ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఏదో ఒకటి అడిగి తెచ్చుకోవడానికే వెళుతూ ఉండేది. శివానంద్ పిల్లలు తన తండ్రి కోసం భోజనాన్ని తయారు చేసే సమయంలో ప్రతిరోజు కూడా సుమతి వాళ్ళ ఇంటికి నిప్పు అడగడం కోసం వెళుతూ ఉండేది. శివానంద్ మూడవ కూతురు రమణి సుమతి వాళ్ళ ఇంటికి రావడం తనకి అస్సలు నచ్చేది కాదు. ఆ మహిళ ఎప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా తను వాళ్ళ అక్కలతో చెప్పేది, తిను మన ఇంటికి ఎందుకు వస్తుంది, ఈమె అస్సలు మంచిది కాదు అని చెప్పేసరికి రమణి ముగ్గురు అక్కలు కూడా తన చెల్లెలతో చెప్పేవారు, ఆమె చాలా పేదది, మన ఇంటికి నిప్పు తీసుకెళ్లడం కోసం వస్తుంది, ఇందులో మనకి పోయేదేముంది. ఇక అక్కలు చెప్పిన మాటలు విని తను ఏమీ మాట్లాడకుండా ఉండిపోయేది. కానీ తను వాళ్ళ అక్కలతో చెప్పేది, ఎప్పుడో ఒకప్పుడు ఈమె మన ఇంట్లోనికి చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది అని చెప్పేది. తను రోజు వాళ్ళ ఇంటికి నిప్పు కోసం వెళ్ళేది. శివానంద్ తినే ఆహారంలో బూడిదను కలుపుతూ ఉండేది. శివానంద్ భోజనం చేసేటప్పుడు అనుకునేవాడు, తన పిల్లలు చిన్నవాళ్ళు కదా, వాళ్ళు వంట చేసేటప్పుడు ఏదైనా పొరపాటు జరుగుతుందేమో అని. తను శివానంద్ ఎప్పుడు కూడా తన పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకునేవాడు. తన పిల్లలు తన భోజనాన్ని ఎందుకు ఇలా పాడు చేస్తున్నారు అని అనుకునేవాడు. ఒకరోజు శివానంద్ అనుకున్నాడు, నేను ఈ రోజు నా కూతుళ్లపై ఒక కన్నేసి ఉంచుతాను, నా పిల్లలు నా భోజనంలో ఏం కలుపుతున్నారు. శివానంద్ పిల్లలు భోజనం వండడం ప్రారంభించారు. శివానంద్ దాక్కుని వాళ్ళనే గమనిస్తూ ఉన్నాడు. తన పెద్ద కూతురు రమ శుభ్రమైన నీటితో బియ్యాన్ని కడుగుతుంది. రెండవ కూతురు రాణి కూరగాయలు కట్ చేస్తుంది. మూడవ కూతురు రమణి తను వంట పాత్రలను శుభ్రం చేస్తుంది. చాలా తొందరగా భోజనం తయారైపోయింది. భోజనం అంతా కూడా చాలా శుభ్రంగా ఉంది. శివానంద్ ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ ఇంతలో తను ఒక సంఘటనను చూశాడు. ఆ సంఘటనను చూసి తన కాళ్ల కింద భూమి కంపించినట్లు అయింది. ఇంతలో ఆ ఘోరమైన మహిళ సుమతి వాళ్ళ ఇంటికి నిప్పు కోసం వచ్చింది. శివానంద్ మూడవ కూతురు ఆమెతో గొడవ పడుతోంది. ఇంతలో శివానంద్ పెద్ద కూతురు రెండవ కూతురు వచ్చి మూడవ కూతుర్ని ఏమీ మాట్లాడకుండా ఆపేశారు. ఆమె నిప్పు తీసుకుని వెళ్ళడం కోసం వచ్చింది కదా అని చెప్పారు. కానీ సుమతి మాత్రము ఇంట్లోనికి వచ్చి నిప్పు తీసుకుని వెళుతూ శివానంద్ తినే భోజనంలో బూడిద వేసింది. మొత్తం భోజనాన్నంతా కూడా పాడు చేసింది. అది చూసి శివానంద్కి చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత రోజు శివానంద్ సుమతిని ఇంటికి పిలిచాడు. ఇంటికి పిలిచి ఆమెను అడిగాడు, నువ్వు భోజనం ఎందుకు పాడు చేస్తున్నావు అని. కానీ సుమతి చాలా తెలివైనది. ఆమె అంటుంది, నేను నీ కూతుళ్లను నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా లేదా అని తెలుసుకోవాలి అని అనుకున్నాను. భోజనం పాడైతే నువ్వు వాళ్ళని తిడతావా లేదా అని చూడాలి అని అనుకున్నాను. నువ్వు చాలా మంచివాడులా ఉన్నావు. నువ్వు నీ కూతుళ్లను చాలా ప్రేమిస్తున్నావు. నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు నా కూతురిని చాలా ప్రేమిస్తున్నావని. శివానంద్ ఆ నాటకాలన్నింటినీ కూడా నమ్ముతున్నాడు. ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉంటుంది. శివానంద్ ఆమె చేసిన పనికి ఆమెను ఏమీ అనకుండా ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తను చాలా కొద్ది రోజులలోనే తన కూతుళ్లకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెను ఇంటికి తీసుకుని వచ్చాడు. వివాహం జరిగిన కొన్ని రోజులకే ఆమె శివానంద్ ముగ్గురు కూతుళ్లను కూడా చాలా బాధలు పెట్టేది. తను ఎప్పుడూ కూడా శివానంద్ ముగ్గురు కూతుళ్లను ఇంట్లో నుంచి పంపించి వేయాలి అని అనుకునేది. వాళ్ళని ఇంట్లో నుంచి పంపించి వేయడానికి అనేక నాటకాలు ఆడడం ప్రారంభించింది. శివానంద్ ముగ్గురు కూతుళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తన కూతురు ఆ ఇంట్లో సుఖంగా ఉండవచ్చు అని అనుకునేది. దానితో పాటు శివానంద్ తన దృష్టంతా తన భార్య పైన కూతురు పైన ఉంచాలి అని తను కోరుకుంటూ ఉండేది. శివానంద్ ముగ్గురు కూతుళ్లను చాలా ప్రేమించేవాడు. వాళ్ళకి ఏ బాధ కలగకుండా చూసేవాడు. శివానంద్ పిల్లలు ఎప్పుడు కూడా
మంచి మంచి బట్టలు వేసుకుని ఆనందంగా తిరుగుతూ ఉండేవారు. దానివల్ల వాళ్ళు చాలా మోడ్రన్ గా కనిపించేవారు. కానీ సవతి తల్లి ఆ ముగ్గురు కూతుళ్లతో ఇంటి పని అంతా చేయించేది. వాళ్ళకి కడుపు నిండా భోజనం కూడా పెట్టేది కాదు. ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా ఇప్పుడు చాలా దుఃఖంలో ఉన్నారు. ముగ్గురు ఒక రోజు అనుకున్నారు, అలా ఎక్కడికైనా బయటకు వెళదాము, మైండ్ ఫ్రెష్ అవుతుందని. ఆ ముగ్గురు అలా వెళుతూ వెళుతూ ఒక అడవిలోనికి వెళ్ళారు. అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని వాళ్ళు గట్టిగా ఏడుస్తూ తన తల్లిని గుర్తు చేసుకుంటున్నారు. ఇంతలో అక్కడికి ఒక సాధువు వచ్చాడు. భగవంతుడా, మేము చాలా దుఃఖంలో ఉన్నాము. నువ్వు చూస్తూనే ఉన్నావు మా సవతి తల్లి మమ్మల్ని ఎంత ఇబ్బందులకు గురి చేస్తుందో, మేము ఎన్ని రోజుల నుండి ఆకలితో ఉన్నామో అన్నీ నువ్వు చూస్తూనే ఉన్నావు అని చెప్తూ ఉండగా సాధువు పక్క నుంచి ఆ మాటలన్నీ వింటున్నాడు. ఆ సాధువు అంటున్నాడు, మీ ముగ్గురు ఇక్కడికి ప్రతిరోజు వస్తున్నారా? అసలు మీ బాధ ఏమిటి నాకు చెప్పగలరా అని అడిగాడు. ఆ ముగ్గురు సోదరులు కూడా వారి బాధ అంతా కూడా చెప్పుకున్నారు. ఆ మాటలు విని సాధువు చాలా బాధపడ్డాడు. ఇక్కడ నుండి చాలా దగ్గరలోనే నా కుటీరం ఉంది, నేను అక్కడే ఉంటాను. నా కుటీరం బయట ఒక పెద్ద దానిమ్మ చెట్టు ఉంది. అక్కడ చాలా దానిమ్మ పళ్ళు ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి ఎన్ని దానిమ్మ పండ్లు కావాలి అంటే అన్ని దానిమ్మ పండ్లు కోసుకుని తినండి. ఆ మాట విని ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా చాలా సంతోషంగా కుటీరం దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు చూసేసరికి చాలా అందంగా పెద్ద పెద్ద దానిమ్మ పళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ముగ్గురు కూడా ఒక్కొక్క దానిమ్మ పండుని తీసుకుని వాళ్ళు సంతోషంగా తింటున్నారు. వారు కడుపు నిండిన తర్వాత వారు సాధు మహాత్మునికి ధన్యవాదాలు తెలిపి ఇంటికి తిరిగి వచ్చారు. తన సవతి తల్లి వాళ్ళ సవతి తల్లి వాళ్ళకి భోజనాన్ని పెట్టనప్పుడల్లా వాళ్ళు వెళ్ళి దానిమ్మ పండ్లను తిని కడుపు నింపుకునేవారు. వారు మెల్లిమెల్లిగా వాళ్ళు సవితి తల్లి పెట్టే భోజనాన్ని మొత్తం వదిలేశారు. సవితి తల్లి ఆలోచిస్తుంది, నేను వీళ్లతో చాలా పని చేయిస్తున్నాను, వాళ్ళకి తినడానికి కూడా ఏమీ పెట్టడం లేదు, అయినా కూడా వీళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, ఏ అనారోగ్యానికి కూడా గురి కావడం లేదు, వీళ్ళ అందం ఇంకా పెరిగిపోతుంది. నా కూతురికి నేను ఎంతో మంచి భోజనాన్ని పెడుతున్నాను, వాళ్ళ ముందు నా కూతురు అందవిహీనంగా కనిపిస్తుంది. ఆ మరుసటి రోజు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కూడా అడవిలోనికి వెళ్ళగానే సుమతి తన కూతురు సుధని వాళ్ళ వెనకాలే వెళ్ళమని చెప్పింది. ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా దానిమ్మ పండ్లు కోసుకుని తింటున్నారు. శివానంద్ మూడో కూతురు రమణి సవతి తల్లి కూతురుని చూసింది. తను ఇద్దరు అక్కలతో చెప్పింది, సుధా మనల్ని వెంబడిస్తోంది, నేను ఆమెను ఇక్కడ నుండి తరిమేస్తాను అని చెప్పింది. అప్పుడు మిగిలిన ఇద్దరు అక్కలు అంటున్నారు, ఈమె వెళ్ళి ఇప్పుడు ఈ విషయం ఆమె తల్లికి చెప్పిందంటే మనము ఇబ్బందులలో పడతాము. అయినా ఈమె మనల్ని ఎప్పుడు ఏమీ అనలేదు. మన సవతి తల్లి మనల్ని బాధ పెడుతుంది, కానీ ఈమె మనల్ని ఎప్పుడు ఒక్క మాట కూడా అనలేదు. అప్పుడు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కూడా తమ సవతి చెల్లిని కూడా తమ పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఆమెకు కూడా దానిమ్మ పళ్ళు ఇచ్చారు. కానీ ఆ సవతి సోదరి ఆ దానిమ్మ పళ్ళను తినలేదు. వెంటనే తన తల్లి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆకలితో ఉండడం లేదు, వాళ్ళు అడవిలో ఒక దానిమ్మ చెట్టు పళ్ళు తింటున్నారు, అక్కడ ఒక సాధువు ఉన్నాడు, ఆ సాధువు కూడా వీళ్ళని ఏమీ అనడం లేదు అని చెప్పేసరికి ఆ మాటలు విని సవితి తల్లికి చాలా కోపం వచ్చింది. తను ఆలోచించడం ప్రారంభించింది, నేను ఈ దానిమ్మ పళ్ళను వాళ్ళ తినకుండా ఎలా ఆపాలి. పూర్తి రోజంతా కూడా తన కోపంలోనే ఉంది. సాయంత్రం శివానంద్ పని నుండి ఇంటికి రాగానే భార్య కోపంగా ఉండడం చూశాడు. శివానంద్ అడుగుతున్నాడు, ఏం జరిగింది, నువ్వు ఎందుకు ఇంత నీరసంగా ఉన్నావు? అప్పుడు ఆమె అంటుంది, నాకు చాలా తలనొప్పిగా ఉంది, ఎన్ని మందులు వాడినా నా తలనొప్పి తగ్గదు. శివానంద్ అడిగారు, మరి ఎలా తగ్గుతుంది? అప్పుడు వెంటనే ఆమె, అడవిలో ఒక దానిమ్మ చెట్టు ఉంది, ఆ చెట్టు నిండా పెద్ద పెద్ద ఎరుపు రంగు దానిమ్మ పళ్ళు ఉన్నాయి. నువ్వు ఆ దానిమ్మ చెట్టును వేళ్లతో సహా తీయించి ఆ వేళ్లతో మందు తయారు చేయించాలి, ఆ మందుని నా తలపై పెట్టాలి, అప్పుడే నా తలనొప్పి తగ్గుతుంది అని చెప్పింది. శివానంద్ అంతేనా అని తను కొంతమంది పని వాళ్ళని పిలిపించాడు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి దానిమ్మ చెట్టును వేళ్లతో సహా నరికి ఆ వేళ్లను ఇంటికి తీసుకుని రమ్మని చెప్పాడు. కొన్ని గంటలలోనే వాళ్ళు ఆ చెట్టు మొత్తం నరికి ఆ వేళ్లను తీసుకుని వచ్చి శివానంద్కి ఇచ్చారు. శివానంద్ ఆ వేళ్లతో మందు తయారు చేసి భార్య తలపై ఉంచాడు. వెంటనే శివానంద్ భార్య చెప్తోంది, నా తలనొప్పి తగ్గిపోయింది అని చెప్పింది. మరుసటి రోజు ముగ్గురు కూతుళ్ళు కూడా అడవిలోనికి వెళ్లారు. వాళ్ళు చూసేసరికి దానిమ్మ చెట్టు ఎవరో వేళ్లతో సహా నరికేశారు. అది చూసి ముగ్గురు కూడా చాలా బాధపడ్డారు. వాళ్ళు అనుకుంటున్నారు, ఇక నుండి మనం ఏం తినాలి? అప్పుడు ముగ్గురు కూతుళ్ళు కూడా అక్కడే కూర్చుని
ఏడుస్తున్నారు. వాళ్ళు ఏడుస్తున్న శబ్దాలు విని ఆ సాధువు తన కుటీరం నుండి బయటకు వచ్చాడు. అతనికి అర్థమైంది వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు. అప్పుడు సాధువు అంటున్నాడు, ఇందులో బాధపడవలసిన విషయం ఏమీ లేదు. మీకు ఆ భగవంతుడు ఇంకా మంచిగా ఏదైనా ఇస్తాడు. వెంటనే ఆ సాధువు తన వేలితో భూమిపై చూపించాడు. అక్కడ ఒక చిన్న నది వచ్చింది. ఆ నదిలో నీటికి బదులుగా పాలు ప్రవహిస్తున్నాయి. ఆ సాధువు వాళ్ళకి ఒక మట్టి పాత్రని ఇచ్చాడు. మీ ముగ్గురు ఎన్ని కావాలంటే అన్ని పాలు తాగండి. అది చూసి ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కూడా చాలా సంతోషించారు. ఆ మట్టి పాత్రల్లో పాలు నింపుకుని తాగడం ప్రారంభించారు. వాళ్ళు కడుపు నిండిన తర్వాత వాళ్ళు ఆ సాధువుకి ధన్యవాదాలు తెలిపి అక్కడ నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు అప్పటి నుండి ప్రతిరోజు కూడా నది దగ్గరకు వచ్చి పాలు తాగి వెళ్ళేవారు. మళ్ళీ సవతి తల్లి ఆలోచనలో పడింది. తను తన కూతురిని పిలిచి చెప్తోంది, నేను అడవిలో ఉన్న దానిమ్మ చెట్టును వేళ్ల సహా నరికించి వేశాను. అయినా కూడా వీళ్ళు ఆరోగ్యంలో ఏ మార్పు రాలేదు. నేను వీళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టడం లేదు. ఏం తింటున్నారు? వీళ్ళ ఆరోగ్యం ఎంత బాగుంది. నువ్వు మళ్ళీ వీళ్ళ వెనకాలే వెళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు. ఆమె మళ్ళీ తన సోదరులు వెనకాలే వెళ్ళింది. అడవిలోనికి వెళ్ళింది. అప్పుడు అక్కడ ముగ్గురు సోదరులు అడవిలో మట్టి పాత్రలో పాలు తాగుతున్నారు. ఇంతలో మూడవ చెల్లెలు రమణి సవతి సోదరుని చూసింది. మిగిలిన ఇద్దరు అక్కలతో చెప్తుంది, మన సవతి చెల్లెలు మనల్ని అక్కడ నుంచి గమనిస్తోంది. రమణి చెప్తుంది, మనము వెంటనే తనని ఇక్కడ నుండి పంపించి వేయాలి. తను ఈ పాలు ఉన్న చెరువును చూసిందంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి మొత్తం విషయం అంతా కూడా వాళ్ళ అమ్మకు చెప్తుంది. ఆ తర్వాత మనము చాలా ఇబ్బందులలో పడతాము అని చెప్పింది. అప్పుడు శివానంద్ పెద్ద కూతురు తన మూడవ చెల్లిని ఆపుతూ, మన సవతి తల్లి మనల్ని బాధ పెడుతుంది. అందులో ఈమె చేసిన తప్పేముంది? మూడవ చెల్లెలు ఆ మాట విని ఇంకేమీ మాట్లాడలేకపోయింది. వాళ్ళు తమ సవతి సోదరుని కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళతో కూర్చోబెట్టుకున్నారు. తనకి కూడా పాలు తాగడానికి ఇచ్చారు. ఆమె పాలు తాగి వెంటనే ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ పాలు చెరువు ఉన్న విషయం మొత్తం కూడా తన తల్లికి చెప్పింది. ఆ తల్లికి చాలా కోపం వచ్చింది. వెంటనే తన ఊర్లో ఉన్న కొంతమందిని పిలిపించి వాళ్ళతో, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. మీరు అడవిలోనికి వెళ్ళండి. అడవిలో ఒక సాధువు కుటీరం ఉంది. ఆ కుటీరం పక్కనే ఒక పాలు ఉన్న చెరువు ఉంది. మీరు ఆ చెరువుని మట్టితో నింపేయండి. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బులు ఇస్తానని చెప్పింది. కొన్ని గంటలలోనే వాళ్ళు ఆ చెరువుని మట్టితో పూర్తి చేశారు. వెనక్కి తిరిగి వచ్చారు. ఇప్పుడు ఆ సవతి తల్లి చాలా సంతోషంగా ఉంది. మరుసటి రోజు ముగ్గురు కూడా అడవిలోనికి వెళ్ళారు. వాళ్ళు చూసేసరికి అక్కడ పాలు ఉన్న చెరువు లేదు. అక్కడ సాధువు కుటీరం కూడా లేదు. వాళ్ళ ముగ్గురు కూడా అక్కడే కూర్చుని చాలాసేపు ఏడ్చిన తర్వాత ఆకలితో దాహంతో ఇంటికి తిరిగి వచ్చారు. సవతి తల్లి వాళ్ళని చూసి చాలా సంతోషపడిపోయింది. ఒకరోజు సవతి తల్లికి మళ్ళీ అనారోగ్యం వచ్చింది అని నాటకం మొదలుపెట్టింది. శివానంద్ ఇంటికి వచ్చాడు. తను తన భార్యను చాలా ప్రేమగా అడుగుతున్నాడు, ఏం జరిగింది? తను అంటుంది, నాకు చాలా అనారోగ్యంగా ఉంది అని చెప్పేసరికి శివానంద్ అంటున్నాడు, నేను నీకు ఏమీ జరగనివ్వను. నేను మంచి డాక్టర్కు చూపిస్తాను, వైద్యం చేయిస్తాను అని చెప్పేసరికి సవతి తల్లి అంటుంది, మీరు అంత ఏమీ చేయవలసిన అవసరం లేదు. నన్ను బ్రతికించుకోవడం కోసము ఒక చిన్న పని చెయ్యండి అని అనేసరికి శివానంద్ ఏం చెయ్యాలో తొందరగా చెప్పు అని అడిగేసరికి సవతి తల్లి చెప్పింది, నువ్వు నీ ముగ్గురు కూతుళ్ళు రక్తం తీసి నా కాళ్ళకి చేతులకు రాయమని చెప్పింది. అప్పుడు నా అనారోగ్యం తగ్గిపోతుంది అని చెప్పింది. ఆ మాటలు విని శివానంద్ కళ్ళలో నుండి నీళ్లు వచ్చాయి. ఎందుకంటే తన కూతుళ్లను తను చాలా ప్రేమించేవాడు. తను ఏమీ మాట్లాడకుండా ఇంట్లో నుండి బయటకు వచ్చాడు. తను తన కూతుళ్లను వెతుకుతున్నాడు. కానీ తన కూతుళ్ళు ఇంట్లో లేరు. తను అలా తన కూతుళ్లను వెతుకుతూ అడవి వైపుకు వెళ్ళాడు. అక్కడ తన ముగ్గురు కూతుళ్ళు కూడా తన తల్లి సమాధి దగ్గర కూర్చుని ఏడుస్తున్నారు. అది చూసి శివానంద్ ఆలోచిస్తున్నాడు. ఒకవైపు తన భార్య గురించి, రెండవ వైపు తన కూతుళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. శివానంద్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. తను అనుకున్నాడు, నా కూతుళ్ళు తన సవతి తల్లి దగ్గర సంతోషంగా లేరు అని అనుకున్నాడు. అందుకే తను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన కూతుళ్లను అక్కడ నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు. తన కూతుళ్లను గట్టిగా పట్టుకుని చెప్తున్నాడు, ఎందుకు మీరు బాధపడుతున్నారు? నేను మిమ్మల్ని ఇంకెక్కడికైనా తీసుకుని వెళ్ళిపోతాను. తన ముగ్గురు కూతుళ్లను కూడా తను ఒక దట్టమైన అడవిలోనికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక మట్టి పొయ్యను ఏర్పాటు చేసి తన కూతుళ్లకు భోజనం వండి పెట్టాడు. ముగ్గురు కూతుళ్ళు కూడా కడుపు నిండా భోజనం చేసి ఒక చెట్టు కింద నిద్రపోయాడు. తను ఆ ముగ్గురు కూతుళ్ళు అక్కడ నిద్రపోతుంటే వాళ్ళను అక్కడే వదిలేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
తన మనసులో అనుకున్నాడు. కనీసము నా కూతుళ్ళని ఇక్కడ వదిలేస్తే బ్రతికి ఉంటారు, లేదంటే సవతి తెల్లే పెట్టే బాధలకు వాళ్ళని ఎవ్వరూ కూడా రక్షించలేరు. శివానంద్ వెళుతూ వెళుతూ ఒక లేడిని, అడవిలో ఉన్న లేడిని చంపి ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళాడు. శివానంద్ భార్య ఆ రక్తాన్ని కాళ్ళకి చేతులకి రాసుకుంది. తను ఇప్పుడు సంతోషంగా చెప్తోంది, ఇప్పుడు నాకు అనారోగ్యం మొత్తం తగ్గిపోయింది, ఇప్పుడు తనకి నమ్మకం కుదిరింది, శివానంద్ తన పిల్లలను చంపేశాడు. ఇంతలో అక్కడ ముగ్గురు కూతుళ్ళకి మెలకువ వచ్చింది. వారికి అర్థమైంది తమ తండ్రి తమని అక్కడ వదిలి వెళ్ళిపోయాడని. వారు తమ తండ్రిని గట్టిగా పిలుస్తున్నారు. ఇంతలో అడవి జంతువుల గొంతులు విని వారు అడవిలో చాలా భయపడుతున్నారు. ఇంతలో అడవిలోనికి ముగ్గురు స్నేహితులు వేట కోసం వచ్చారు. వాళ్ళు వేటాడి వెళ్ళిపోతూ ఉండగా అందులో ఒక స్నేహితుడు, తన పేరు ఆనంద్, ఇక్కడ ఎవరో ఏదో ఇబ్బందులలో ఉన్నారు, మీకు ఇక్కడ ఎవరో ఏడుస్తున్న శబ్దాలు వినిపించడం లేదా? నాకు ఎవరో ఏడుస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి, పదండి మనం వెళ్ళి చూద్దాము, ఎవరికైనా మన సహాయం అవసరం ఉందేమో అని. వాళ్ళు అలా వెతుకుతూ వెతుకుతూ ముందుకు వెళ్ళేసరికి అక్కడ ముగ్గురు యువతులు కూర్చుని ఏడుస్తున్నారు. ఆనంద్ కొంచెం ముందుకు వెళ్ళి వాళ్ళని అడిగాడు, ఇక్కడ మీరు ఒంటరిగా ఏం చేస్తున్నారు, ఎందుకు అలా ఏడుస్తున్నారు? ఆ ముగ్గురు సోదరులు కూడా ఆనంద్కి మొత్తం జరిగిన విషయం అంతా చెప్పారు. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, మనం ముగ్గురము ఈ ముగ్గురు అమ్మాయిలను వివాహం చేసుకుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు, మనం కూడా సంతోషంగా జీవించవచ్చు. ఆ ముగ్గురు యువకులు ఆ ముగ్గురు యువతులను వివాహం చేసుకున్నారు. ఆ ముగ్గురు ఇల్లులు కూడా పక్క పక్కనే ఉండేవి. ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కూడా చాలా సంతోషంగా వారి వారి ఇళ్లల్లో ఉంటున్నారు. 1 సంవత్సరం గడిచిపోయిన తర్వాత ఆ ముగ్గురులో చివరి కూతురు అయిన రమణికి సంతానం కలిగింది. అది చూసి ఆనంద్ స్నేహితులు ఇక మిగిలిన అక్కలు చాలా సంతోషించారు. మెల్లిమెల్లిగా శివానంద్ 3వ కూతురు రమణి ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. ఆ పిల్లవాడికి 2 సంవత్సరాల వయసు వచ్చింది. ఒకరోజు ఆనంద్ తన స్నేహితులతో చెప్పాడు, ఈ రోజు నాకు అడవికి వేటకు వెళ్ళాలి అనిపిస్తుంది, మనందరము మళ్ళీ వేటకు వెళదాము అని అడిగాడు. అప్పుడు మిగిలిన ఇద్దరు అన్నారు, మేము చాలా ముఖ్యమైన పని మీద బయటకు వెళుతున్నాము, అందువలన మేము నీతో వేటకు రాలేము అని చెప్పారు. కానీ ఆనంద్ ఒంటరిగానే అడవిలోనికి వెళ్ళాడు. చాలా రోజులు గడిచిపోయాయి, కానీ ఆనంద్ ఇంటికి తిరిగి రాలేదు. శివానంద్ 3వ కూతురు రమణి చాలా బాధపడుతుంది. తన అక్కలు ఇద్దరు ఆమెను చూసి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇద్దరి అక్కల భర్తలు, నువ్వేమీ కంగారు పడకు, మేము వెళ్ళి ఆనంద్ని వెతికి తీసుకువస్తాము అని చెప్పారు. వాళ్ళు ఆనంద్ని వెతకడానికి అడవిలోనికి వెళ్ళారు, కానీ వాళ్ళు కూడా తిరిగి రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ ముగ్గురు సోదరులకి మళ్ళీ కష్టం వచ్చి పడింది. ఒకరోజు 3వ చెల్లెలు రమణి తన పిల్లవాడిని నిద్రపుచ్చుతూ ఉంది. ఇంతలో ఎవరో తలుపులు కొడుతున్న శబ్దం వినిపించింది. తను వెళ్ళి తలుపులు తీసింది. అక్కడ ఒక ముసలి పకీరు పచ్చరంగు బట్టలు వేసుకుని ఉన్నాడు. తలుపు దగ్గర నుంచుని ఉన్నాడు. ఆమె పకీరుని చూసి అంటుంది, నా భర్త ఇంట్లో లేడు, నేను మిమ్మల్ని ఇంట్లోకి రమ్మని చెప్పలేను, నా భర్త ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఇంట్లోనికి రావచ్చు అని చెప్పేసరికి ఆ పకీరు అంటున్నాడు, అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడంలో ఏం ఇబ్బంది ఉంది? ఇక ఆమె ఏమీ చేయలేక ఆ పకీరుని ఇంట్లోనికి పిలిచింది. అతని కోసం భోజనం వండుతుంది. కానీ ఆ మాయా పకీరు చాలా చెడు దృష్టితో ఆమెను చూస్తున్నాడు. ఆ పకీరు ఆమె దగ్గరకు వచ్చి అంటున్నాడు, చూడు, నువ్వు నాకు చాలా అందంగా కనిపిస్తున్నావు, నువ్వు నీ కొడుకుని వదిలే, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. ఆ మాటలు విని రమణి భయంతో అరవడం ప్రారంభించింది. అరుస్తూ ఆమె చెప్తోంది, అసలు మీరేం మాట్లాడుతున్నారు? నాకు వివాహం జరిగింది, నేను ఒక పిల్లవాడికి తల్లిని, నీకు నోరెలా వచ్చింది అలా మాట్లాడడానికి? ఆ మాటలు విని పకీరికి చాలా కోపం వచ్చింది. తన మాయలతో ఆమెను కుక్కలాగా మార్చేశాడు. తన మెడలో ఒక తాడు వేసి తనని లాక్కుంటూ తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆమె పిల్లవాడు చాలా గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలో ఆమె సోదరులు ఆ పిల్లవాడి ఏడుపులు విని వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంటనే వారు ఆ పిల్లవాడిని ఎత్తుకున్నారు. వాళ్ళు తన చెల్లెల కోసం వెతుకుతున్నారు, కానీ వాళ్ళకి తన చెల్లెలు ఎక్కడా కనిపించలేదు. సమయం గడుస్తుంది, చెల్లెలు కనిపించకుండా పోయి 14 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంతలో ఆమె కొడుకు రంజిత్ యువకుడయ్యాడు. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కూడా ఆ బాబుని చాలా ప్రేమగా పెంచారు. ఆ పిల్లవాడికి తన
తన తల్లి గురించి మొత్తం విషయం అంతా కూడా చెప్పారు. అది విని రంజిత్ చాలా కంగారు పడ్డాడు. రంజిత్, నేను ఈ రోజు నా తల్లిదండ్రులను వెతకడానికి అడవికి వెళతాను అని చెప్పాడు. అప్పుడు రంజిత్ పెద్దమ్మలిద్దరూ చెప్తున్నారు, ఏం జరగాలో అది జరిగిపోయింది, కానీ మేము నిన్ను వదులుకోవడానికి సిద్ధంగా లేము. మేము నిన్ను వెళ్ళనిమ్మము. మా భర్తలు కూడా అడవిలోనికి వెళ్ళారు, వాళ్ళు కూడా తిరిగి రాలేదు. నువ్వు కూడా వెళ్ళిపోయావంటే మేము ఇంకెవరి కోసం బ్రతకాలి? రంజిత్ అంటున్నాడు, మీరేమీ కంగారు పడకండి, నేను నా తల్లిదండ్రులను తీసుకుని వస్తాను. తను అడవిలోనికి వెళ్ళాడు. చాలా రోజుల పాటు అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. కానీ తనకి ఏమీ అర్థం కావడం లేదు. తన తల్లిదండ్రులను ఎక్కడ వెతకాలి? తను అక్కడ ఒక కుటీరాన్ని చూశాడు. చాలాసేపటికి ఆ కుటీరంలో నుండి ఒక సాధువు బయటకు వచ్చాడు. ఆ సాధువు రంజిత్ని అడుగుతున్నాడు, నువ్వు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని. అప్పుడు రంజిత్, నేను నా తల్లిదండ్రులను వెతుకుతున్నాను అని, తన తల్లిని ఒక మంత్రగాడు కుక్కలాగా మార్చేశాడని జరిగిన విషయం అంతా కూడా సాధువుకి చెప్పాడు. అప్పుడు ఆ సాధువు అంటున్నాడు, ఇదంతా కూడా చాలా మాయా ప్రదేశము, వాళ్ళందరూ కూడా చాలా బలవంతులు, ఎవరైతే వాళ్ళ మాటను నిరాకరిస్తారో వాళ్ళని వీళ్ళు రాళ్లలాగా మార్చేస్తారు. ఇక్కడ నువ్వు చూస్తున్న రాళ్లన్నీ కూడా, ఈ రాళ్లన్నీ కూడా ఒకప్పటి మనుషులే. ఆ మంత్రగాడే వీళ్ళందరినీ రాళ్లలాగా మార్చేశాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడికి ఒక యువకుడు వచ్చాడు. తరువాత తన వెనకాలే ఇంకొక ఇద్దరు యువకులు వచ్చారు. ఈ మంత్రగాడు వాళ్లను కూడా రాళ్లలాగా మార్చేశాడు. తను 12 సంవత్సరాల నుండి ఒక యువతిని ఖైదులో ఉంచాడు. ఆ మంత్రగాడు ఆమెను వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నాడు, కానీ ఆమె దానికి అంగీకరించడం లేదు. ఆ సాధువు చెప్పిన మాటలు విని రంజిత్ ఆలోచనలో పడ్డాడు. ఆమె ఖచ్చితంగా నా తల్లి అయి ఉంటుంది, వాళ్ళందరూ ఖచ్చితంగా నా కుటుంబ సభ్యులే. రంజిత్ మనసులో అనుకుంటున్నాడు, నా తల్లిదండ్రులను నేను కనిపెట్టాను అని అనుకున్నాడు. ఆ సాధువుకి మొత్తం జరిగిన విషయం అంతా కూడా చెప్పాడు. నాకు వీళ్ళందరినీ కాపాడడానికి ఏదైనా ఉపాయం చెప్పమని అడిగాడు. అప్పుడు సాధువు చెప్తున్నాడు, బాబు, ఎప్పుడు భగవంతుడు మంచి మనసున్న వాళ్ళకే సహాయం చేస్తాడు. నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు, నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను. సాధువు మనసులో అనుకుంటున్నాడు, రంజిత్ తన తల్లిని విముక్తురాలని చేశాడు అంటే మిగిలిన అందరికీ కూడా విముక్తి కలుగుతుంది అని అనుకుని ఆ పిల్లవాడిని ఊర్లోనికి తీసుకుని వెళ్ళి ఆ ఊరి వారి అందరికీ కూడా రంజిత్ వాళ్ళ చుట్టాల అబ్బాయి అని, తనతో కొన్ని రోజుల పాటు ఉండడానికి అక్కడికి వచ్చాడు అని చెప్పి పరిచయం చేశాడు. ఇంతలో ఆ మంత్రగాడికి అనుమానం వచ్చింది. ఊర్లోకి ఎవరో కొత్త యువకుడు వచ్చాడు అని తను వెంటనే సాధువు దగ్గరికి వచ్చాడు. తను అడుగుతున్నాడు, ఈ పిల్లవాడు ఎవరు అని. అప్పుడు ఆ సాధువు, ఇతను నా మనవడు అని పరిచయం చేశాడు. రంజిత్ ఆ మంత్రగాడికి చాలా నచ్చాడు. ఆ మంత్రగాడు రంజిత్ని అంటున్నాడు, నువ్వు చాలా తెలివైన వాడివిలా కనిపిస్తున్నావు, మీ తాతలాగే నువ్వు కూడా చాలా హుషారుగా ఉన్నావు. రేపు నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. రేపు నిన్ను నేను ఒక పని మీద పంపిస్తాను. నువ్వు నీ మాటలతో అక్కడ ఉన్న అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పించాలి. నేను ఎప్పటి నుండో ఆమెను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు రంజిత్కి అర్థమైంది, తను తన తల్లిని కలవబోతున్నాను అని. తను చాలా సంతోషించాడు. తను అనుకుంటున్నాడు, నేను నా తల్లి కోసం పువ్వులను తీసుకుని వెళతాను. తను ఆలోచించుకుంటున్నాడు, సమయం వచ్చినప్పుడు నా తల్లికి నన్ను నేను పరిచయం చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. తన తల్లిని వివాహం చేసుకున్నప్పుడు తన తండ్రి ఒక ఉంగరాన్ని ఆమెకు ఇచ్చాడు. దానిపై ఆమె పేరు రాసి ఉంది. ఆ తరువాత తన తల్లి ఆ ఉంగరాన్ని తనకే పెట్టింది. ఇప్పుడు ఆ పిల్లవాడు అదే ఉంగరాన్ని ధరించి ఉన్నాడు. అప్పుడు ముసలి సాధువు చెప్తున్నాడు, నువ్వు ఈ ఉంగరాన్ని పువ్వులతో కప్పి పువ్వులలో దాచిపెట్టి నీ తల్లికి ఆ పువ్వులను ఇవ్వు. నీ తల్లి ఆ ఉంగరాన్ని చూసిందంటే వెంటనే ఆమె నిన్ను గుర్తుపడుతుంది. కానీ ఈ పనైతే అంత సులభమైనదైతే కాదు. ఆ మంత్రగాడు సాధువుని చాలా గౌరవించేవాడు. రంజిత్ పై కూడా చాలా నమ్మకాన్ని పెంచుకున్నాడు. ఆ విధంగా రంజిత్ రోజు తన తల్లి దగ్గరకు వెళ్ళి వస్తూ ఉన్నాడు. రంజిత్ చాలా చిన్నపిల్లవాడు. తన వయసు 14 సంవత్సరాలు కావడం వలన తన పైన ఎటువంటి అనుమానము కూడా మంత్రగాడికి రాలేదు. రంజిత్ తల్లి ఒక గదిలో బంధించబడి ఉంది. అక్కడికి ఎవ్వరూ వెళ్ళడానికి అనుమతి లేదు. ప్రతిరోజు కూడా రంజిత్ తన తల్లి దగ్గరకు వెళ్ళేవాడు. ఒకరోజు అదృష్టం కలిసి వచ్చింది. ఆ గదిలో తన తల్లి మాత్రమే ఉంది. తన తల్లికి పని
పనిచేసే పని మనిషి ఆ రోజు లేదు. వెంటనే రంజిత్ తన వేలు నుండి ఉంగరం తీసి పువ్వులలో దాచి తన తల్లి పాదాల వద్ద ఉంచాడు. ఉంగరం నేల మీద ఉంచేటప్పుడు శబ్దం వచ్చింది. వెంటనే తను ఆ పువ్వులను చేతిలోనికి తీసుకుని అందులో ఉన్న ఉంగరాన్ని చూసింది. ఆ ఉంగరాన్ని చూడగానే తనకి గుర్తొచ్చింది. కానీ ఎన్నో సంవత్సరాల క్రితము తన బిడ్డకు పెట్టిన ఉంగరం ఇదే. వెంటనే ఆమె దృష్టి తనకి భోజనాన్ని తీసుకువచ్చిన యువకుడిపై పడింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. మంత్రగాడు ఆమెను బంధించి ఉంచాడు. తన తల్లిని ఎలా విడిపించాలి అని ఆ పిల్లవాడు తన ప్రయత్నాలను తను చేస్తూనే ఉన్నాడు. తల్లి బిడ్డలు ఇద్దరూ కూడా మాట్లాడుకున్న తర్వాత ఆమె మంత్రగాడిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నట్లుగా నటించింది. ఆ మంత్రగాడి ప్రాణ రహస్యం తెలుసుకుంది. ఆ మంత్రగాడి ప్రాణము ఒక చిలకలో ఉంది. ఆ చిలక ఒక పంజరంలో ఉంది. ఒక దట్టమైన అడవిలో ఒక చెట్టుకి వేలాడదీయబడి ఉంది. రంజిత్ తల్లి ఆ రహస్యాన్ని రంజిత్కి చెప్పింది. కానీ తన కొడుకుని అటువైపు వెళ్ళవద్దు అని చెప్పింది. కానీ రంజిత్ నేను తప్పకుండా ఈ పనిని పూర్తి చేసుకుని వస్తాను అని తన తల్లికి ధైర్యం చెప్పి తను బయలుదేరాడు. తను చాలా కష్టాలు పడి అడవిలోనికి వెళ్ళాడు. అడవిలో పంజరంలో ఉన్న చిలకను పట్టుకున్నాడు. ఆ చిలకను తీసుకుని తను మంత్రగాడి దగ్గరకు వచ్చాడు. ఆ చిలకను చూడగానే మంత్రగాడు ఆ చిలకను వదిలేయమని బతిమలాడడం ప్రారంభించాడు. అప్పుడు రంజిత్ ఇక్కడ ఉన్న వారందరినీ కూడా నువ్వు విడుదల చెయ్యమని వాళ్ళందరినీ కూడా విడుదల చేయించాడు. ఆ తరువాత రంజిత్ చిలకను వెంటనే ఆ చిలకకు ఉన్న ఈకలను పీకేశాడు. మంత్రగాడిలో ఉన్న శక్తులన్నీ కూడా కోల్పోయాయి. చివరికి తను చిలక పీక నరికేశాడు. వెంటనే మంత్రగాడు చనిపోయాడు. రంజిత్ తన తల్లిని తండ్రిని తన పెదనాన్నలను ఖైదు నుండి విడుదల చేశాడు. అందరూ కూడా సాధువు దగ్గరకు వచ్చారు. అందరూ కూడా సాధువుకి కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా సంతోషించారు. వాళ్ళందరూ మంత్రగాడి ఖైదులో చాలా సంవత్సరాలు ఉండిపోయారు. ఇంతలో వాళ్ళ తండ్రి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ముగ్గురు కూతుళ్ళు కూడా తమ తండ్రిని పట్టుకుని గట్టిగా ఏడ్చారు. తండ్రి ఆ ముగ్గురు కూతుళ్లకు క్షమాపణలు తెలిపాడు. తన రెండో పెళ్లి చేసుకోవడం వల్లే ఇదంతా జరిగిందని కూతుళ్లను క్షమించమని అడిగాడు. అప్పుడు ముగ్గురు కూతుళ్ళు కూడా మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పేసరికి మీ సవతి తల్లికి పెద్ద అనారోగ్యం వచ్చింది, ఆమె మరణించింది అని చెప్పాడు. ఇక ఆ తర్వాత అందరూ కూడా చాలా సంతోషంగా వారి వారి జీవితాలను జీవించసాగారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.